ఇన్ని కంట్రీస్ ఉండగా నువ్వు ఎందుకు జపాన్ నే చూస్ చేసుకున్నావు? మనం వచ్చి 6 years అవుతుంది కదా పృథ్వీ, లైక్ నేను ఏం మోటివేట్ చేసింది ఇంకా నువ్వు ఇక్కడే జపాన్ లో ఉండడానికి? మన వీసా అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ జపాన్ లో. ఐటీ సాఫ్ట్వేర్స్ వాళ్ళకి పే ఎలా ఉంటుంది? ఎవరైతే ఐటీ ఇండస్ట్రీకి అయితే వచ్చే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి కొంచెం ప్యాకేజ్ అనేది హై ఉంటుంది. జపాన్ కి వచ్చినప్పుడు నీ కంపెనీ నీకు ఎంత శాలరీ ప్రొవైడ్ చేసింది? ఇండియా నుంచి జపాన్ లో జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి? చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి జపాన్ లో. హ్యాట్స్ ఆఫ్ టు ద గర్ల్స్ హూ ఆర్ వర్కింగ్ అండ్ మేనేజింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. సో మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే. సో ప్లీజ్ గైస్, మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి. ఐఎమ్ క్రియేటింగ్ కంటెంట్ అని చెప్పేసి నేను చాలా ప్రౌడ్ గా చెప్పగలుగుతున్నాను. ఈ డిసిషన్ నా మీద ఉండే దట్ ఓకే నేను పృథ్వీ దానికి నేను హెల్ప్ చేయాలి అని చెప్పేసి. లైక్ షీ ఈజ్ మై బ్యాక్ బోన్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు రిగార్డింగ్ ద జాబ్. సో ఈ వీడియోలో మేము మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కి సమాధానం ఇవ్వబోతున్నాము. అండ్ సో ఒక్కరు కాదు, లైక్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కానించి డే 1 నుంచి నన్ను అడిగే క్వశ్చన్ ఒక్కటే, హౌ టు అప్లై జాబ్స్ ఇన్ జపాన్, అండ్ అక్కడ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఎలా సెర్చ్ చేయాలి, అండ్ వాట్ ఆర్ ద క్రైటీరియా. సో అవన్నీ లైక్ చాలా మల్టిపుల్ క్వశ్చన్స్. ప్రతి వీడియోకి కంపల్సరీ ఈ ఒక్క క్వశ్చన్ అయితే నాకు వస్తుంది. సో ఇదంతా లైక్ మేము లైక్ కొన్ని క్వశ్చన్స్ ని తీసుకొని అండ్ ఈ రోజు మీ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వబోతున్నాము. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒకటి చెప్పాలి, నేను ఇప్పుడు వర్కింగ్ కాదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో పృథ్వీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మోస్ట్లీ ఆన్సర్స్ మీకు ఇస్తాడు. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో కరెంట్ హోస్ట్ నేను, పృథ్వీ ఇస్ ద జడ్జ్. హోస్ట్ and is the judge. So Prithvi, please welcome to my channel. Thank you so much for coming. Chalo then ee video start chedama. Of course, chesedam. Okay. Yeah. So first question వచ్చేసి, ఇన్ని కంట్రీస్ ఉండగా నువ్వు ఎందుకు జపాన్ నే చూస్ చేసుకున్నావు ఇక్కడ రావడానికి, లైక్ వర్క్ చేయడానికి ఎస్పెషల్లీ? సో లైక్ బేసికల్ గా నా లైక్ కాలేజ్ 2015లో అయిపోయింది అండ్ నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది బెంగళూరులో క్వెస్ట్ గ్లోబల్ అనే కంపెనీలో. అండ్ అక్కడ నేను 3 years వరకు వర్క్ చేశాను, 3.5 years. అండ్ అప్పుడు కూడా నేను జాపనీస్ కస్టమర్కే వర్క్ చేస్తూ ఉండే అనమాట క్వెస్ట్లో ఉన్నప్పుడు. లైక్ 3.5-4 years ఎక్స్పీరియన్స్ వచ్చినాక నాకు ఒక ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది జర్మనీ వెళ్ళడానికి. లైక్ అక్కడికి వెళ్ళాను అండ్ మా జాపనీస్ కస్టమర్స్ కూడా అక్కడికి వచ్చారు అండ్ మాకు అట్లా ఇంటరాక్షన్ పెరిగింది అండ్ ఒక ట్రస్ట్ అనేది పెరిగింది అనమాట. సో వన్స్ నేను బ్యాక్ వచ్చాను ఇండియాకి అండ్ వెంటనే లైక్ వితిన్ 1 monthలో నాకు ఆ కస్టమర్ నాకు అంటే ఆన్సైట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశాడు అనమాట. జపాన్కి వచ్చేసాయి అండ్ నువ్వు ఇక్కడ 3-4 years నుంచి నువ్వు వర్క్ చేస్తున్నావు కదా ఆఫ్ షోర్ నుంచి, నువ్వు ఆన్సైట్కి వచ్చేసి మాతోనే డైరెక్ట్ వర్క్ చేయి, లైక్ నీ ఎక్స్పీరియన్స్ మాకు బాగా నచ్చింది అండ్ నీ వర్క్ బాగా నచ్చింది అని చెప్పారనమాట. సో బేసికల్గా నేను చూస్ చేసుకోలేదు జపాన్ని అండ్ లైక్ మెయిన్గా నన్ను జపానే చూస్ చేసుకుంది అనమాట. అండ్ సో దాట్స్ ద మెయిన్ రీజన్ లైక్ నేను జపాన్కి అయితే వచ్చాను అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై వర్క్ హియర్. ఓకే. సో జపాన్ నేను చూస్ చేసుకున్నాను. సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, ఇంతమంది అమ్మాయిలు ఉన్నాక నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అనే క్వశ్చన్ నాకు. ఏమై చేసావో డైలాగ్ ఉంది కదా. సో నువ్వు జపాన్ నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు నీకు కంపెనీ ఏ విధంగా నిన్ను సపోర్ట్ చేసింది ఇక్కడ లైక్ నువ్వు సెటప్ చేసుకోవడానికి? సో లైక్ నాకు వన్స్ లైక్ ఆన్సైట్ ఆపర్చునిటీ నాకు రాగానే నేను వీసా ఇనిషియేట్ చేశాను ఆఫీస్లో, నాకు అండ్ తనకి కూడా ఒకటేసారి ఇనిషియేట్ చేశాను అండ్ మా కంపెనీ వాళ్ళే చూసుకున్నారనమాట వీసా ప్రాసెస్ అంతా. లైక్ ఫస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని అంటారు, అది తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వీసా అప్లై చేశాను అండ్ అది కూడా వచ్చేసింది. సో లైక్ ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్ టికెట్స్ కూడా వాళ్ళే ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అండ్ వన్స్ నేను ఇక్కడ దిగాక కూడా నాకు క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో నాకు అంటే జపాన్ కొత్త కదా అండ్ ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు నేను అంటే ఏ హోటల్ అయితే బుక్ చేసుకున్నానో ఆ హోటల్ కూడా నాకు కంపెనీయే ప్రొవైడ్ చేసింది అనమాట ఫస్ట్ 15 days వరకు.
సో 15 days వరకు వచ్చి హోటల్లో వండుకుంటూ లైక్ మనం ఇల్లు చూసుకోవాలన్నమాట. సో ఆ ఇల్లు చూసుకోవడానికి కూడా మా లైక్ క్వెస్ట్ కంపెనీకి ఒక బ్రోకర్ అండ్ ఒక పర్సన్ ఉండే అనమాట, ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ ఇట్లా ఇల్లు చూపించడానికి అండ్ ఇల్లు కాంట్రాక్ట్స్ చేసుకోవడానికి. సో తనని నాకు పరిచయం చేశారు అండ్ నేను అతనితోనే కాంటాక్ట్ అయ్యి నాకు ఇలా కావాలి ఇల్లు కావాలి అని చెప్పేసి నేను కొన్ని వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఇచ్చాను. అండ్ ఇలా ఫ్యామిలీతో ఉండబోతున్నాను, నాకు ఇంత స్పేషియస్ ఆఫ్ హౌస్ కావాలని చెప్పేసి చెప్తే తను అదే లైక్ రిక్వైర్మెంట్లో నాకైతే ఇల్లు ప్రొవైడ్ చేసి నాకు హౌస్ కాంట్రాక్ట్ కూడా అంతా కంప్లీట్ చేశారు. అండ్ నెక్స్ట్ నాకు బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం అంటే చాలా కష్టం. సో అది కూడా నాకు మా కంపెనీ వాళ్ళే లైక్ సపోర్ట్ చేశారనమాట ఓపెన్ చేయడానికి. అండ్ ఇంకొక బెనిఫిట్ వచ్చేసి లైక్ నేను అక్కడ నుంచి రీలొకేట్ అవుతున్నాను కదా ఇండియా నుంచి. సో నాకు వాళ్ళు లైక్ రీలొకేషన్ బోనస్ లాగా కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఆ అమౌంట్ తోని నేను ఇక్కడికి వచ్చాక నాకు లైక్ బేసిక్ థింగ్స్ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏంటంటే సో వాళ్ళే ఇల్లు అంతా తీసుకొని వాళ్ళే ఫర్నిష్ కూడా వాళ్ళే చేస్తారు, ఆ కంపెనీ వాళ్ళు వేసేసి మనం రెడీ టు మూవ్ ఇన్ లాగా వెళ్ళిపోయి ఉండొచ్చు అనమాట. సో అలాంటి కంపెనీస్ కూడా కొందరు ఉన్నారు ఇక్కడ, అంటే కొన్ని ఉన్నాయి కొన్ని కంపెనీస్. సో మా కంపెనీ అయితే నాకు ఇలా సపోర్ట్ చేసింది అండ్ రెస్ట్ అదర్ కంపెనీస్ లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ లైక్ సపోర్ట్ ఐ కెన్ సే. సో ఇండియా నుంచి మీరు వస్తున్నారంటే డెఫినెట్ గా మీరు ఏ కంపెనీలో మీరు రిక్రూట్ అయ్యారో ఆ కంపెనీ వాళ్ళు డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తారు ఈ ప్రాసెస్ మొత్తంలో. సో యా ఓకే దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సో నువ్వు నీ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు నీకు జాపనీస్ నేర్పించారా? సో నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఇదంతా నాకు కన్ఫర్మ్ ఆన్సైట్ ఆపర్చునిటీ కన్ఫర్మ్ అయ్యాక అండ్ వీసా ఇనిషియేట్ అయ్యే టైంలో సో మా క్వెస్ట్ కంపెనీ వాళ్ళు నాకు బేసిక్ లైక్ N5 లెవెల్ అనేది నాకు అక్కడే క్లియర్ చేయించారనమాట. సో లైక్ ఎక్స్టెన్సివ్ క్రాష్ కోర్స్ లాగా నాకు 1 monthలోనే మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయించేసి అండ్ ఆ టైంలో నాకు ఎగ్జామినేషన్ కూడా ఉండే. సో అది కూడా అంతా రాసేసి నన్ను అంటే నేను దాన్ని అంటే వెళ్తున్నాను కదా కంపల్సరీ నేర్చుకోవాలి చేయాలి, నాకు అట్లీస్ట్ ఒక లెవెల్ ఉంటే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అక్కడికి వెళ్ళాక, బేసిక్ కమ్యూనికేషన్ ఉంటుంది అని చెప్పేసి నేను కూడా ఎఫర్ట్ పెట్టి అండ్ ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి N5 పాస్ అయినా. బట్ ఇక్కడికి వచ్చాక లైక్ నేను చేద్దాం సర్టిఫికేషన్స్ అనుకున్నాం కానీ లైక్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ మా కంపెనీలో అయితే నేను లైక్ గ్లోబల్ కస్టమర్స్కే వర్క్ చేశాను అండ్ నాకు ఎక్కడ జాపనీస్ అనేది యూజ్ అవ్వలేదు. అండ్ లైక్ ఐ స్టాప్డ్ లైక్ N5 వరకే నేను స్టాప్ చేశాను. బట్ స్టిల్ నాకైతే కన్వర్జేషనల్ లైక్ లెవెల్ ఆఫ్ జాపనీస్ అయితే వచ్చు అండ్ నేను డైలీ లైక్ కమ్యూనికేషన్ వరకు అయితే నేను చేయగలుగుతాను అండ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. బట్ కొన్ని టిపికల్ జాపనీస్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ అండ్ దే మెయిన్లీ ఫోకస్ ఆన్ జాపనీస్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ తెలిసి ఉన్న వాళ్ళకే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు అయితే అండ్ మీకు రావాలని ఉంటే చాలా లైక్ ఈగర్నెస్ రావాలి వర్క్ చేయాలి జపాన్లో అని ఉంటే మాత్రం అట్లీస్ట్ లైక్ N3 లెవెల్ వరకు అయితే మీరు నేర్చుకొని లైక్ ఎగ్జామ్ క్లియర్ చేసి మీరు రెడీగా ఉంటే మాత్రం మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి జపాన్లో అండ్ దే నీడ్ యూ వెరీ మచ్. లైక్ ఈజీ టు గెట్ జాబ్ ఇన్ జపాన్ లాంగ్వేజ్ ఉంటే లైక్ అదే టెక్నాలజీతో మీకు యాడ్ ఆన్ గా మీకు జాపనీస్ లాంగ్వేజ్ ఉంటే మాత్రం నిజంగా గైస్ లిటరల్లీ ఇక్కడ ఇంజనీర్స్ చాలా తక్కువ ఉన్నారు, వీళ్ళకి కావాలి లైక్ దే ఆర్ లైక్ ముందు నాకు తెలిసి ఎవరికి జపాన్ లో వర్క్ చేస్తున్నట్టు ఎక్కువ తెలియదు కానీ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు లిటరల్లీ లైక్ నాకు తెలిసిన వాళ్ళే నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో నాకు దాన్ని బట్టి ఏమనిపించింది అంటే చాలా ఇండియన్స్ వస్తున్నారు జపాన్ కి, ఇంకా ఆల్రెడీ చాలా మంది ఉన్నారు ఇంకా వస్తున్నారు. సో బికాస్ లైక్ జాపనీస్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా నేర్పిస్తున్నారు అండ్ లైక్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు వీకెండ్స్ లో కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదర్వైజ్ ఒకవేళ బీటెక్ లోనే 4th year థర్డ్ ఇయర్ మాస్టర్స్ చేసే వాళ్ళు కూడా లైక్ మీరు కొంచెం మీరు నేర్చుకోండి లైక్ క్లాసెస్కి వెళ్ళండి ఆర్ ఎల్స్ మీ ఓన్ గా నేర్చుకోవాలంటే యూట్యూబ్ లో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి. సో అవి చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఎగ్జామ్స్ ఎవ్రీ 6 months కి ఉంటుంది JLPT ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్ ఇచ్చే వాళ్ళ సర్టిఫికేషన్ తోనే మీకు ఎంత జాపనీస్ వచ్చు అనేది జాపనీస్ వాళ్ళ కంపెనీలో మీరు అప్లై చేసేటప్పుడు మీరు అలా ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఆ ఎగ్జామ్ అనేది కంపల్సరీ, అదొక సర్టిఫికేషన్ లాగా. నువ్వు ఫస్ట్ టైం జపాన్ కి వచ్చినప్పుడు నీ కంపెనీ నీకు ఎంత శాలరీ ప్రొవైడ్ చేసింది అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్ గా నీకు అది సరిపోయిందా? సో లైక్ నేను గుడ్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు కొంచెం మనం మనీ మ్యాటర్లోకి వస్తాం.
అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ గా చాలా జాబ్ వచ్చినప్పుడు లైక్ మనకు బెనిఫిట్స్ ఎంత ఇంపార్టెంటో అండ్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో అండ్ సాలరీ కూడా రెమ్యునరేషన్ పార్ట్ కూడా డెఫినెట్ గా మనం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ వస్తున్నామంటే మనకి కొంచెం హై పే ఉంటేనే మనం రాగలుగుతాం, అదర్వైజ్ వచ్చి దేర్ ఇస్ నో యూజ్ కదా. సో పృథ్వీకి ఎంత సాలరీ వచ్చిందో విన్నాము. సో నాకు ఇనిషియల్ గా వచ్చే ముందు అయితే 3 lakh yen నాకు ఆఫర్ చేశారు. సో 3 lakh yen అంటే నాకు అప్పుడు తెలియదు. సో ఆ శాలరీ అనేది ఎక్కువనా తక్కువనా అండ్ కరెక్టేనా అని చెప్పేసి అయితే నాకు జపాన్ లో కూడా ఎవరు లేకుండే అండ్ నాకు అంటే నేను ఎవరి హెల్ప్ కూడా తీసుకోలేదు అడగడానికి చేయడానికి. బట్ ఇప్పుడైతే మేమున్నాం, మీకు లైక్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ మేము చాలా మందికి కూడా లైక్ మాట్లాడుతున్నాం అండ్ ఆన్సర్ కూడా చేస్తున్నాం. సో ఇంత శాలరీ అయితే ఓకే అండ్ ఇంత కటింగ్స్ ఉంటాయి, సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్తున్నాము. సో నాకు ఇనిషియల్ 3 lakhs అయితే పే లైక్ ఆఫర్. సారీ టు ఇంటరప్ట్. అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అని చెప్పి మీకు కావాలి క్లారిటీ అంటే మాత్రం మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాము కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ జపాన్ అనేసి. సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఆర్ నేను ఈ స్క్రీన్ లో సమ్వేర్ నేను ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు వెళ్ళి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. సో నాకు 3 lakhs ఆఫర్ చేశారు అండ్ ఆ 3 lakhs తో నేను జపాన్ వచ్చాను. అండ్ నాకు ఆ 3 lakhs లోనే నాకు లైక్ పెన్షన్ కట్టింగ్ ఉండే అండ్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టింగ్ ఉండే అండ్ ఆల్సో లైక్ ఆ 3 lakhs లోనే నాకు లైక్ హౌస్ రెంట్ కూడా నేనే పే చేసుకోవాలి. సో ఆల్ అరౌండ్ నాకు ఒక 1.5 lakh వరకు లైక్ ఇంక్లూడింగ్ గ్రాసరీస్ అండ్ బిల్స్ అండ్ లైక్ హౌస్ రెంట్ ఇంకా నాకు డిడక్షన్స్ అన్ని కలిపి 1.5 lakh వచ్చేది అండ్ రెస్ట్ ఒక 1.5 lakh అయితే నాకు మిగిలింది. సో ఎన్ లో అది. సో అది అప్పుడు ఆ టైంలో కన్వర్ట్ చేస్తే నాకు ఒక 1 lakh rupees వరకు అయితే సేవ్ అయ్యేది. సో అది కూడా మేము చాలా చూస్తూ ఖర్చు పెట్టుకుంటేనే మాకు ఆ అమౌంట్ అయితే మిగిలింది. ఎందుకంటే లైక్ కొత్తలో లైక్ మనం వచ్చాక మనకి ఇండియన్ లైక్ ఎక్స్పెన్సెస్ అండ్ జపాన్ ఎక్స్పెన్స్ మనం కంపేర్ చేసుకుంటాం కదా. సో అప్పుడు మనకి ఎక్కువ ఖర్చు చేయాలి అయితే అనిపించే స్టార్టింగ్ వచ్చిన కొత్తలో లైక్ మేము కూడా అదే ఫీల్ అయ్యాము అప్పుడు. అండ్ అలా సేవ్ చేసుకున్నాం అమౌంట్ ని అండ్ ఆ సేవ్ చేసుకున్న అమౌంట్ లోనే మేమైతే కొద్దిగా సేవ్ చేసుకొని ఒక ఇల్లు అయితే తీసుకున్నాం ఇండియాలో. 2021 జనవరిలో ఇల్లు తీసుకున్నాం ఆ శాలరీతోనే. అండ్ గాడ్ గ్రేస్ మాకు ఓకే సరిపోయింది, అప్పుడు ఆ అమౌంట్ అయితే సరిపోయింది. ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఆ అమౌంట్ అయితే మాత్రం అసలు మనకు సరిపోదు, బికాజ్ ఇప్పుడు విహాన్ కూడా మాకు యాడ్ అయ్యాడు కాబట్టి అప్పుడు మేము ఇద్దరేమో ఉన్నాము అండ్ ఇక మేమిద్దరం లైక్ అండర్స్టాండింగ్ మీద సో మాకు ఆ అమౌంట్ అయితే సేవ్ చేసుకున్నాం. అండ్ అప్పుడు లైక్ ఫస్ట్ థింగ్ ఆ టైంలో మాకు ఎలా ఉండే అంటే ఒకటి ఆన్ సైట్ ఆపర్చునిటీ రావడమే ఒక గొప్ప అని ఫీల్ అయ్యేది. డెఫినెట్ గా శాలరీస్ హైయే ఉంటాయి అనేసి కూడా ఒక మాకు ఐడియా ఉండే. సో మేము ఏం చేసామో అది ఎంత ఏంటి అది సరిపోద్దా లేదా వచ్చిన తర్వాత అన్ని చూసుకుందాం అనేసి అయితే మేము ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. శాలరీ సరే ఎంతైనా పర్లేదు, ఫస్ట్ వి విల్ గో టు జపాన్, అక్కడ సెటిల్ అవుట్ అయ్యి ఆ తర్వాత మనం ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యాక తర్వాత మనకు శాలరీ సరిపోకపోతే అట్లీస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం, అదర్వైజ్ మనకు వేరే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి కదా. సో అలా మేము మూవ్ అయిపోయాము వేరే కంపెనీకి. ఇప్పుడు పృథ్వీ వేరే కంపెనీలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కి నీకు అంత పే చేశారు కాబట్టి ఇన్ జనరల్ గా ఐటీ ఇండస్ట్రీ లైక్ ఐటీ సాఫ్ట్వేర్స్ వాళ్ళకి పే ఎలా ఉంటుంది? సో నేను ఇక్కడికి జపాన్ వచ్చే ముందు నాకు ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉండే అండ్ నాకు 4 year ఎక్స్పీరియన్స్ కి 3 lakhs yens లైక్ 3 lakh yens పే చేశారు. అండ్ మాది బేసికల్లీ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. నేను లైక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాబట్టి నేను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లోనే నేను సపోర్ట్ చేయాల్సి వచ్చేది. అండ్ అప్పుడు మా కస్టమర్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జపాన్ లో. బట్ లైక్ ఐటీ ఇండస్ట్రీ అయితే చాలా బాగుంది జపాన్ లో అండ్ దే ఆర్ పేయింగ్ వెరీ మచ్, లైక్ హై సాలరీస్ కూడా పే చేస్తున్నారు. సో నేను ఆ టైంలోనే నాకు 3 lakhs అంటేనే మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళకి 7-8 lakhs అయితే వచ్చింది. సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట ఐటీ వాళ్ళకి చాలా పే చేస్తున్నారు అని చెప్పేసి. సేమ్ నా ఎక్స్పీరియన్స్ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లైక్ ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారో లైక్ ఈ వేరియేషన్ అయితే నాకు అనిపించింది. సో లైక్ ఇండియా నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మీరు లో శాలరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఐటీ ఇండస్ట్రీకి అయితే వచ్చే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి కొంచెం ప్యాకేజ్ అనేది హై ఉంటుంది. సో ఈ వేరియేషన్ అనేది లైక్ మీరే చూడొచ్చు అనమాట లైక్ బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ. అండ్ ఇయర్లీ శాలరీ హైక్స్ ఎలా ఉంటాయి కంపెనీస్ లో? లైక్ జాపనీస్ కంపెనీస్ లో లైక్ హైక్స్ అనేవి చాలా తక్కువ. సో లైక్ వాళ్ళు ఎంత ఇస్తారంటే ఒకవేళ మన పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నా కూడా వాళ్ళు మ్యాక్స్ ఇచ్చేదైతే ఒక 4% 5% అయితే ఇస్తారు. లైక్ ఎక్సెప్షనల్ లైక్ మనం లైక్ అవుట్ స్టాండింగ్ చేసినా కూడా అంతే ఇస్తారు. సో నాకైతే పర్సనల్ గా నేనైతే 3% లైక్ 4% చూసినా నా మాక్సిమం నా కెరియర్ లో. బట్
ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో నేను చెప్పేది. బట్ కమింగ్ టు లైక్ సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ, సో అది నాకు ఐడియా లేదు కరెక్ట్గా చెప్పాలంటే. బట్ నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళకి మాత్రం పే ఎలా లైక్ ఎక్కువ ఉందో ఇంక్రిమెంట్స్ కూడా అలానే ఉన్నాయని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ దే హ్యావ్ గుడ్ లైక్ హైక్స్ ఆల్సో ఇన్ జపాన్. అండ్ లైక్ కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ యుఎస్, యూరోప్, జపాన్ లో అనేది సాలరీస్ తక్కువ అండ్ లైక్ ఇంక్రిమెంట్స్ కూడా చాలా తక్కువ. సో నెక్స్ట్ నేను అడిగే క్వశ్చన్స్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. లైక్ నాకు చాలా మంది కమెంట్ చేసింది, ఇండియా నుంచి జపాన్ లో జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి? ఓకే, లైక్ ఈ క్వశ్చన్కి నేను లైక్ 2 parts లో డివైడ్ చేస్తాను. అండ్ లైక్ వన్ పార్ట్ ఏంటంటే లైక్ ఫ్రెషర్స్ అండ్ అదర్ పార్ట్ ఏంటంటే లైక్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో ఫ్రెషర్స్ అయితే ఇక్కడ మనకి కొన్ని లైక్ రిక్రూటింగ్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏషియా టు జపాన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ లైక్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. అండ్ నిక్కై లైక్ జాబ్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. అండ్ జాబ్ ట్రీ అని చెప్పేసి ఒకటి. నాకు తెలిసిన ఈ 3 లైక్ మేజర్ ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే లైక్ ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ లైక్ స్టేట్ వైజ్ టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా. సో లైక్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై కానీ లైక్ పూణే, యూనివర్సిటీ ఆఫ్ పూణే, లైక్ తెలుగు లైక్ ఇటు మన ఆంధ్ర అండ్ తెలంగాణలో వచ్చేసి లైక్ జేఎన్టీ యూనివర్సిటీ. సో వాళ్ళతోనైతే వాళ్ళు టైఅప్ చేసుకొని వాళ్ళు ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్కి వెళ్తున్నారు అక్కడికి. అండ్ అక్కడ వాళ్ళు లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కండక్ట్ చేసి అండ్ వాళ్ళు కొంత లైక్ పీపుల్ని లైక్ ఫిల్టర్ చేసేసి తీసుకొని వాళ్ళకి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆ కంపెనీసే లైక్ ఒక 3 months to 6 months వరకు జాపనీస్ లాంగ్వేజ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఎంత లెవెల్ ఆఫ్ జాపనీస్ లైక్ లాంగ్వేజ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ముందే వాళ్ళకి నేర్పించేసి ఇండియాలోనే నేర్పించేసి ఇక్కడికైతే తీసుకొస్తున్నారు. అదొక పార్ట్. సో సెకండ్ పార్ట్ వచ్చేసి లైక్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నాలాగా. సో కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ జపాన్లో. లైక్ క్వెస్ట్ కంపెనీ ఒకటి ఉంది. సో అండ్ నెక్స్ట్ హెచ్సిఎల్, టీసీఎస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో లైక్ సన్వెల్స్ అనే కంపెనీ అండ్ జపాన్ టెక్నో అని చెప్పి ఒక రిక్రూటింగ్ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే సో ఇండియాలో ఉన్న లైక్ ఎక్స్పీరియన్స్ పీపుల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మనం సెలెక్ట్ అయ్యాక సో ఇక్కడికైతే మనల్ని తీసుకొస్తున్నారు అనమాట. అంత సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు లైక్ తీసుకొస్తున్నారు. బట్ ఎలా జాబ్స్ అప్లై చేయాలి, ఎలాంటి పోర్టల్స్ లో వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారు? ఓకే. సో లైక్ సో ఫస్ట్ నేను చెప్పాను కదా ఫస్ట్ పార్ట్ లో లైక్ ఆ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో మీరు వాళ్ళు డైరెక్ట్గా ఇండియా వచ్చి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. లేదు లైక్ ఫ్రెషర్స్ లైక్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది రావడానికి చేయాలంటే మీరు ఆ వెబ్సైట్కి ఒకసారి వెళ్ళేసి మీరు లైక్ మీ రెజ్యూమే అంతా అప్లోడ్ చేసి ఇనిషియల్ రిజిస్ట్రేషన్ పెట్టుకోండి, దాంట్లో చేసుకోండి. అండ్ ఏమన్నా జాబ్స్ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అండ్ మీకు జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ లాంగ్వేజ్ వచ్చేసి మీరు ఒకవేళ లాంగ్వేజ్ నేర్చుకుంటే మాత్రం లైక్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్స్ యాజ్ ఎ ఫ్రెషర్ మీకు కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ రావచ్చు అనమాట. మీరు జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకొని ఉన్నారనుకోండి ముందే, సో వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ప్రియారిటీ లిస్ట్ లో ఉంటారు. అంటే మీరు వాళ్ళకన్నా అంటే అందరికన్నా మీరు లైక్ కొంచెం హై ఛాన్స్ ఉందన్నమాట సెలెక్ట్ అవ్వడానికి. సో అందుకే లాంగ్వేజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో లాంగ్వేజ్ నేర్చుకోండి అండ్ ఆ పోర్టల్స్ వన్స్ మీరు చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ మేము కూడా ఆ పోర్టల్స్ ఏంటో మేము ఇక్కడ వీడియోలో మీకు లైక్ అటాచ్ చేస్తాము. సో మీరు కూడా వెళ్ళి చూడండి ఆ పోర్టల్స్ లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అండ్ ఎక్స్పీరియన్స్డా లేకపోతే ఫ్రెషర్ అని చెప్పి అన్ని ఉంటాయి, దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చేసి సో ఇప్పుడు నేను చెప్పాను కదా లైక్ లింక్డ్ఇన్ లో మెయిన్ గా మీరు ఒకసారి వెళ్ళి ఏమైనా జాబ్స్ ఉంటే చూడండి, మీకు నేను చెప్పిన కంపెనీస్ అయితే మీకు వస్తాయి. లేదంటే ఆ కంపెనీస్ ఉన్న వెబ్సైట్స్ కూడా నేను ఈ వీడియోలో అటాచ్ చేస్తాను. సో మీరు జస్ట్ ఆ వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళేసి ఇక్కడ జపాన్ లో రీజియన్ లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి ఏంటని చెక్ చేసుకొని అప్లై చేయండి. అండ్ లింక్డ్ఇన్ పోర్టల్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి. సో దాంట్లో కూడా కీ కాంటాక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని లైక్ మనం కనెక్ట్ అయిపోయి వాళ్ళతో మాట్లాడి చేసి రిక్వైర్మెంట్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అని చెప్పి కనుక్కొని సో మీరు అలా వెళ్ళొచ్చు, అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ మనం వచ్చి 6 years అవుతుంది కదా పృథ్వీ, లైక్ నేను ఏం మోటివేట్ చేసింది ఇంకా నువ్వు ఇక్కడే జపాన్ లో ఉండడానికి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో లైక్ నాకైతే మెయిన్ గా 3 factors ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే వీసా. సో మనం వీసా అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ జపాన్ లో. అండ్ వన్స్ ఒక్కసారి వీసా వచ్చిందంటే మాత్రం మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు లైక్ ఎంప్లాయర్ ని చేంజ్ చేయొచ్చు అండ్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లైక్ వీసా రీఅప్లై కూడా లైక్ రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా అసలు టెన్షన్ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఎనీ లైక్ ప్రాబ్లమ్ కానివ్వండి ఎనీ టెన్షన్. సో మన ఫ్యామిలీ అందరికి అప్లై చేసుకోవచ్చు అండ్ రెన్యువల్ చేసుకోవచ్చు. లైక్ అదంతా మనం పోస్ట్ ద్వారానే మనం పంపించవచ్చు ఇమిగ్రేషన్ కి. అండ్
వాళ్ళు కూడా పోస్ట్ ద్వారా రిప్లై చేస్తారు. సో మనం వెళ్ళాలి, తిరగాలి, చేయాలి అని చెప్పేసి అయితే ఎలాంటి టెన్షన్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇండియా వెళ్ళాలి అప్లై చేయడానికి అట్లాంటి ఏం లేదు. ఇక్కడ చాలా హ్యాసిల్ ఫ్రీ, చాలా సింపుల్ విషయంలో. సో నాకు కూడా లైక్ మంచి అనిపిస్తుంది ఆ టైంలో. అంటే ఎక్కువ టెన్షన్, అయ్యో మళ్ళీ వీసా అయిపోతుంది, మళ్ళీ అప్లైకి ఎన్ని డేస్ అలా ఏముండదు. జస్ట్ ఇంట్లో నుంచే మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ గా. అండ్ లైక్ కొన్ని ఇష్యూస్ అయితే మనం చూసాం కదా, యుఎస్ లో ఉండే వాళ్ళైతే వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ ఇండియా వెళ్తే ఆ టైంలో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చాలా అలా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ జపాన్ లో అయితే అలాంటి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెస్పెక్ట్. సో లైక్ నేను వర్క్ చేసిన కంపెనీస్ అండ్ లైక్ మోర్ ఓవర్ జాపనీస్ కంపెనీస్ అయితే లైక్ హయ్యర్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు కదా, లైక్ సుపీరియర్స్. సో వాళ్ళు లో లెవెల్ ఎంప్లాయీస్ కి, సో లైక్ మనం లో లెవెల్లో ఉంటే మాత్రం సో చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు సుపీరియారిటీ అనేది అస్సలు చూపించుకోరు అనమాట. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లైక్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైక్ ఇఫ్ దేర్ ఈస్ లైక్ ఎనీ ప్రాబ్లమ్, రెసెషన్ ఉంది, లైక్ అరే ప్రాజెక్ట్ అయిపోతుంది అండ్ సో మనకైనా ప్రాబ్లం ఉందనుకోండి, సో ఇక్కడ ఉన్న కంపెనీస్, జాపనీస్ కంపెనీస్, సో వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇంకొక మనకి ప్రాజెక్ట్ ఉందనుకోండి, సో మనని అక్కడ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేసి మనకైతే సపోర్ట్ చేస్తారు. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే నేను ఎందుకు అంటున్నానంటే లైక్ నాకైతే ప్రాబ్లం రాలేదు ఇంతవరకు, బట్ నా ఫ్రెండ్స్కి అయితే సో ఇలానే ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి ప్రాజెక్ట్ అయిపోయి వాళ్ళు కొంచెం బెంచ్లో ఉన్నారనమాట కొన్ని రోజులు. బట్ స్టిల్ కంపెనీస్ అయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ చూపించేసి వేరే లొకేషన్స్ పంపించేసి అండ్ వాళ్ళు జపాన్లోనే వర్క్ చేసేటట్టు అయితే సపోర్ట్ చేసింది. అండ్ ఇంకొకటి లైక్ జాబ్ కంప్లీట్ గా వెళ్ళినా కూడా మనకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. ఫర్ ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ చేస్తుంది? నాకు తెలిసి అయితే ఒక 4-5 months వరకు అయితే 65% శాలరీ పే చేస్తారనమాట, గవర్నమెంట్ పే చేస్తారు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉండి జాబ్ పోయింది అనుకోండి, లైక్ ప్రాజెక్ట్ అయిపోయి ఆర్ సంథింగ్ ఎనీ అదర్ క్రైటీరియా, మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్కి అయితే వెళ్ళేసి మనం అక్కడ అప్లై చేసుకుంటే మాత్రం ఒక 5 months మనం జపాన్లోనే అఫీషియల్గా వండుకుంటూ జాబ్ అయిపోయాక మనం కొత్త జాబ్ చూసుకోవచ్చు అనమాట. సో ఆ చూసుకునే టైంలో 5 months ఆఫ్ టైం వాళ్ళు మంచి శాలరీ కూడా వస్తుంది మీకు. లైక్ శాలరీ అనేది హోల్డ్ అవ్వకుండా మంచి శాలరీ కూడా వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మనకి కంపెనీస్ కూడా కొన్ని లైక్ ఈ కంపెనీస్ లో వేకెన్సీ ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో వాటికి వెళ్ళి కూడా మనం ఇంటర్వ్యూస్. సో అది ఏంటంటే లైక్ అన్ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనమాట అది. సో మనం జాబ్ చేసేటప్పుడు ఆ ఇన్సూరెన్స్ కడతాం. సో అదే ఇన్సూరెన్స్ అమౌంట్ తో వాళ్ళైతే మనకి బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ నేను లైక్ గో త్రూ అయ్యాను, ఇవన్నిటిని నేను చూసాను అనమాట. సో నాకు ఈ ఫ్యాక్టర్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ సో దట్ ఈస్ మేకింగ్ మీ టు బీ ఇన్ జపాన్ అండ్ వర్క్ ఇన్ జపాన్ like continuously from 6 years and like moving on. So I want to more to work here, I can say. Okay, so ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ కంచన్ని కూడా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఏం క్వశ్చన్? నాకే. సో నేను 6 years నుంచి ఉన్నాను అండ్ వాట్ ఈస్ మోటివేటింగ్ మీ అని చెప్పేసి కంచన్ అడిగింది కదా. సో నేను ఇప్పుడు కంచన్ అడుగుతాను. సో కంచన్, వాట్ ఈస్ మేకింగ్ యూ? నీకేం మోటివేషన్ చేస్తా అని జపాన్ లో? నువ్వు జపాన్ లో నీతో ఉంటాను అంతే. నో మోర్ మోటివేషన్. మా గర్ల్స్ కి ఎలాంటి మోటివేషన్స్ ఏముండవు. హస్బెండ్స్ ఎక్కడ ఉంటే మనం అక్కడే. అలా అయితేనే ఇద్దరు అండర్స్టాండింగ్, ఇద్దరు ఇది బాగుంటది. సమ్మన్ హ్యాస్ టు కాంప్రమైజ్ ఇన్ దర్ లైఫ్. సో నేను ఈ సిచ్యువేషన్ లో నేను అనుకుంటున్నాను, సో ఈ డిసిషన్ నా మీద ఉండే దట్ ఓకే నేను పృథ్వీ దానికి నేను హెల్ప్ చేయాలి అని చెప్పేసి. తనైతే నాకు అందుకే నేను తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయాను. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా తన జాబ్ ని సాక్రిఫైస్ చేసి రిజైన్ చేసింది. అండ్ ఇక్కడికి వచ్చాము, ఒక ఎంప్లాయర్ దగ్గర వర్క్ చేసాము టోక్యో దగ్గరలో. అప్పుడు అక్కడ సెటిల్ అయ్యాం మేము ఆల్మోస్ట్. బట్ ఆ తర్వాత 3 years తర్వాత నాకు కొత్త జాబ్ వచ్చింది షిజోకా లైక్ ప్రిఫెక్చర్ లో. అండ్ అది రిమోట్ లొకేషన్, బట్ స్టిల్ కంచన్ అయితే నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ లైక్ షీఈ్ మై బ్యాక్ బోన్ నేనైతే చెప్పొచ్చు. సో అది అండ్ లైక్ ఇక్కడ నాకు జాబ్ దొరకడం ఏమంటారు, నేను కూడా జాబ్ సర్చ్ చేయొచ్చు. బట్ నేనున్న లొకేషన్ లో మాత్రం ఎటువంటి నాకు ఆపర్చునిటీస్ లేవు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను జపనీస్ నేర్చుకుందాం అనేసి అయితే లైక్ నేర్చుకున్నాను. లైక్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొంచెం నేర్చుకున్నాను, కానీ నేను ఎప్పుడు ఎగ్జామ్స్ అలా ఇవ్వలేదు. బికాస్ విత్ ఇన్ 6 months లో నాకు లాక్డౌన్. అసలు ఈ కంట్రీని నేను ఎక్స్ప్లోర్ చేసే బిఫోరే, అసలు వచ్చి కొంచెం సెటిల్ అయ్యామో లేదో 4-5 months కే కోవిడ్ అనేది స్టార్ట్ అయింది. కోవిడ్ వచ్చాక ఆల్మోస్ట్
2 years వరకు మొత్తం లాక్డౌన్ చెప్పాను. అసలు ఏ కంపెనీస్ లో లేవు, ఇంకా ఉన్న కంపెనీస్ లోనే రెసిషన్ ఉండే. సో అదైంది. ఆ తర్వాత ఆ కోవిడ్ టైం ఎండ్ అయ్యే టైంలో విహాన్ వచ్చాడు. సో విహాన్ తోనే నాకు కంప్లీట్ గా టైం. మీరు ఆలోచించండి, లైక్ I don't know, like మీరు నిజంగా చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ టు ద గర్ల్స్ హూ ఆర్ వర్కింగ్ అండ్ మేనేజింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. రెండు ఎట్ ఏ టైం ఫారెన్ కంట్రీలో చేస్తున్నారంటే రియల్లీ మీరు చాలా గ్రేట్. బికాజ్ నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉండి పిల్లల్ని, జాబ్ని అండ్ హౌస్ని మెయింటైన్ చేయడం 3 ఒకటేసారి వితౌట్ ఎనీ వన్ హెల్ప్. అంటే లైక్ మన మదరో లైక్ మదర్ ఇన్ లానో, సో సమ్మన్ ఎవరైనా హెల్ప్ ఉంటేనే కదా మనకి కొంచెం ఇక్కడ మనం ఇంకొక స్టెప్ వేయగలుగుతాం. సో నాకు అలాంటి ఛాన్స్ నాకు ఇప్పటి వరకు రాలే. అదొక్క విషయంలో నేను చాలా డిప్రెస్ గా ఉంటాను. బట్ తన గ్రోత్, లైక్ తను వేరే కంపెనీలో జాబ్ వచ్చినప్పుడు, అదర్వైజ్ తనకి ఏదైనా మంచి ప్రమోషన్ వచ్చినప్పుడు, సో అలా నేను తన హ్యాపీనెస్, తనకు వచ్చే దాంట్లోనే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, నేను తనకి లైక్ సపోర్ట్ గా ఉన్నాను కదా. సో దానివల్ల తను అలాంటి స్టెప్స్ తనైనా అట్లీస్ట్ అచీవ్ అవుతున్నాడు నా బదులు. సో తనైనా నేనైనా ఒకటే కదా అని చెప్పేసి అలా నా మైండ్ సెట్ ని నేను ప్రిపేర్ చేసుకొని, అండ్ అలాగే నేను చాలా హ్యాపీ ఫీల్ అవ్వుకుంటూ ఉంటాను. బట్ డెఫినెట్ గా నేను కూడా జాబ్ ట్రయల్స్ ఇస్తాను వన్స్ నాకు ఒక లైక్ విహాన్ స్కూలింగ్ స్టార్ట్ అయితే, ఆర్ఎస్ లొకేషన్ ఏదైనా చేంజ్ అయినా కూడా ఇక్కడ నుంచి టోక్యో ఆర్ సమ్వేర్ మేము మూవ్ అయితే అలా అయినా చేస్తాను. అదర్వైజ్ నాకు ఎలాంటి ఆప్షన్ లేకపోతే మీరున్నారు గైస్, నిజంగా చెప్తున్నాను, మీరున్న సపోర్ట్ నా లైఫ్ లో కరెంట్లీ. నేను ఇప్పుడు ఎవరైనా ఏమైనా అడిగితే నేను ఏం చేయట్లేదు అన్నకుండా మీరు నాకు లైక్ ఐఎమ్ క్రియేటింగ్ కంటెంట్ అని చెప్పేసి నేను చాలా ప్రౌడ్ గా చెప్పగలుగుతున్నాను. నిజంగా చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ నాకు లైక్ నేను చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. సో యా, సో మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువే. సో ప్లీజ్ గైస్, మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి. సో ఇలాగే నాకు మీ సపోర్ట్ చేయండి. అండ్ ఇలాగే నేను మంచి మంచి కంటెంట్స్ పెడతాను. బికాజ్ కొంచెం డిలే అవుతుంది అండ్ నేను విహాన్ అని అయితే నేను బ్లేమ్ చేయలేను. బికాజ్ నేను మేనేజ్ చేయలేకపోతున్నాను ఈ 3 లో. నాకు అట్లీస్ట్ ఒక 1 hour విహాన్ ఎవరైనా చూసుకుంటున్నారంటే, ఇప్పుడు చూడండి, అంటే ఎవరైనా చూసుకుంటున్నారంటే నేను తనకి ఇప్పుడు ఒక యాక్టివిటీలో నేను ఎంగేజ్ చేసి నేను చేయాల్సి వస్తుంది. బిఫోర్ తను రాకముందే నేను టకటక కంప్లీట్ చేసుకోవాలి. అదర్వైజ్ నాకు అసలుకి మళ్ళీ తను వీడియో నాకు చేయనియడు, వస్తాడు. బికాస్ పిల్లలు కదా, ఇక మనం కూడా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ప్రతిదీ మనకు కూడా లైక్ ఏం తెలుసుకోవాలి, అదేంటి ఇదేంటి అని చెప్పేసి మనకు కూడా ఎంతూజియాజం ఉంటుంది కదా. సో ఇప్పుడు కూడా అదే తను గో త్రూ అవుతున్నాడు. సో మాకు దానివల్ల మేము కరెక్ట్ గా మేము మీకు వీడియో పెట్టలేకపోతున్నాము. బట్ మేబీ గ్యాప్ వస్తుంది. అండ్ లైక్ వన్స్ నేను ఆఫీస్ నుంచి రాగా నేను విహాన్ని చూసుకుంటా ఉంటా, నేను ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. సో నాకు అలా మేము ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తాను. కొంచెం లైక్ డిఫికల్ట్ ఉంది, బట్ డెఫినెట్ గా గైస్ నేను చేస్తాను. అండ్ ఇలాగే నేను మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేస్తాను. అండ్ ప్లీజ్ దీనికోసం ఐ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది. బికాజ్ ఈ వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది. సో అందుకే నేను లైక్ చేయమని చెప్పేసి మీతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిసారి. సో అదండి ఇలా రోజు వీడియో. సో చాలా మాట్లాడేసాము. అండ్ మీ డౌట్స్ ని కూడా మేము మోస్ట్లీ క్లియర్ చేసాము అనుకుంటున్నాము. ఇఫ్ నాట్ స్టిల్ నా ఏమైనా ఉంటే మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, డెఫినెట్ గా మేము దానికి రెస్పాండ్ అవుతాం. అదర్వైజ్ కింద కామెంట్ సెక్షన్ లో అయినా కామెంట్ చేయండి. సో అదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అండ్ ఆల్సో క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా కంపల్సరీ వీడియో షేర్ చేయండి. జపాన్ కు రావడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ఈ వీడియో షేర్ చేయండి. సో అంతే గైస్, చాలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.